హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అలేకే వ్లాగ్స్. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసి ఫుకాక్, వియత్నాంలో ఒక బ్యూటిఫుల్ ఐలాండ్, కామ్ బీచెస్, సాఫ్ట్ సన్సెట్స్ అండ్ పీస్ఫుల్ వైబ్స్. ఈ వ్లాగ్లో మనం స్లోగా ఎక్స్ప్లోర్ చేద్దాం. కమ్, ఫుకాక్ని కలిసి చూసేద్దాం. ఈ జర్నీలో ఫస్ట్ స్టాప్ వచ్చేసి విన్ పర్ల్. ఈ ప్లేస్కి ఎంటర్ అవ్వగానే ఒక కామ్ ఫీలింగ్ అయితే వస్తుంది. క్లీన్ రోడ్స్, గ్రీనరీ అండ్ చాలా పీస్ఫుల్ సరౌండింగ్స్. సిటీ నాయిస్ నుంచి కంప్లీట్గా దూరం వెళ్ళినట్టయితే అనిపిస్తుంది. విన్ పర్ల్ అంటే లగ్జరీ మాత్రమే కాదు, నేచర్తో కనెక్ట్ అయ్యే ఒక ఎక్స్పీరియన్స్ కూడా. మార్నింగ్ టైంలో బ్రీజ్, బర్డ్ సౌండ్స్ అండ్ సాఫ్ట్ సన్లైట్, ఎవ్రీథింగ్ ఫీల్స్ లైక్ స్లో అండ్ రిలాక్స్డ్ హియర్. ఇక్కడ స్టే చేయడం అంటే ప్రాపర్ బ్రేక్ తీసుకున్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. ఫ్యామిలీస్కి, కపుల్స్కి అండ్ పీస్ఫుల్ వెకేషన్ కోసం వచ్చిన వాళ్ళకి మాత్రం సాటిస్ఫై చేసే ప్లేస్ మాత్రం ఇది. ఇప్పుడు నేనున్న ప్లేస్ అయితే టెడీబేర్ మ్యూజియం. సో ఈ మ్యూజియంలోకి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మన చైల్డ్హుడ్ మెమరీస్ అని గుర్తొచ్చేస్తాయి అనమాట. చిన్న చిన్న టెడీబేర్స్, డిఫరెంట్ థీమ్స్ అండ్ క్యూట్ స్టోరీస్, చాలా వార్మ్ అండ్ హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. జస్ట్ ఇది కిడ్స్ కోసం మాత్రమే కాదు, అడల్ట్స్కి కూడా ఒక నాస్టాలజిక్ ఎక్స్పీరియన్స్లో అయితే అనిపిస్తుంది. లిటరలీ నేనైతే అలా ఫీల్ అయ్యాను. మనం స్లోగా వాక్ చేస్తూ ఈచ్ సెక్షన్కి ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి టెడీబేర్కి ఒక స్మాల్ స్టోరీ ఉంటుంది. సో వాళ్ళంతా ఒక మిషనరీతోనే అదంతా డిజైన్ చేశారు. ఒక ఎమోషన్ అయితే వస్తుంది. ఫోటోగ్రఫీకి కూడా చాలా పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. సాఫ్ట్ కలర్స్ అండ్ క్యూట్ సెటప్స్ చాలా యాస్థెటిక్గా ఉంటాయి. రష్ లేకుండా కామ్గా టైం స్పెండ్ చేయాలంటే ఈ టెడీబేర్ మ్యూజియం ఒక లవ్లీ స్టాప్. సో ఇక్కడైతే పిల్లలతో వచ్చిన వాళ్ళకైతే ఇంకా ఎంజాయ్మెంట్ డబుల్ త్రిబుల్ ఉంటుంది. దే విల్ ఎంజాయ్ అలాట్, ట్రస్ట్ మీ. అండ్ మ్యూజియం నుంచి ఎగ్జిట్ అవుతున్నప్పుడు ఈ ప్లే ఏరియా కనిపించింది. ఇంకా మహన్య అయితే ఫుల్ ఎక్సైట్ అయిపోయి రానని చెప్పి అందులో దూకేసింది. షీ ఎంజాయ్డ్ విత్ కిడ్స్ అలాట్. ఇప్పుడు నేనున్న ప్లేస్ అయితే కిస్ బ్రిడ్జ్ దగ్గర. సో ఈ టైంలో అయితే స్టార్ట్ అవుతుంది సింఫనీ ఆఫ్ ది సీ. సన్ స్లోగా సెట్ అవుతుంటే స్కై కలర్స్ అని మారుతాయి అనమాట. ముందు సీ, వెనకాల లైట్గా మ్యూజిక్, చాలా పీస్ఫుల్ వైబ్స్ అయితే ఉంటాయి. కొంచెం టైం తర్వాత లైట్స్, వాటర్, ఫైర్ అండ్ మ్యూజిక్ అన్నీ కలిసి ఒక బ్యూటిఫుల్ విజువల్ ట్రీట్ క్రియేట్ చేస్తాయి. సీ మీద రిఫ్లెక్షన్స్, స్కైలో కలర్స్ చూడటానికి చాలా మ్యూజికల్గా ఉంటుంది. సో లౌడ్ నాయిసెస్ కన్నా ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది అండ్ బ్యూటీ కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఫైర్ వర్క్స్ షో కాబట్టి కామ్గా స్టాండ్ అయ్యి బ్రీజ్ని ఎంజాయ్ చేస్తూ షోని ఫీల్ చేయొచ్చు అనమాట. ఈ మూమెంట్లో మాటలు అవసరం లేదు, జస్ట్ ఫీల్ అండ్ ఎంజాయ్ ద ప్రెజెంట్. నిజం చెప్పాలంటే లౌడ్నెస్ కన్నా ఈ ఫైర్ వర్క్స్లో రిథమ్ ఉంటుంది. మ్యూజిక్తో పర్ఫెక్ట్ సింక్. రెడ్, గోల్డ్, బ్లూ కలర్స్, ఈ కలర్స్ అన్నీ కూడా స్కైని ఫిల్ చేస్తాయి. అండ్ ఫ్యూ సెకండ్స్కి కంప్లీట్ సైలెన్స్, మళ్ళీ నెక్స్ట్ బర్స్ట్ అవుతుంది అనమాట. క్రౌడ్ ఉండే దానికంటే ఈ మూమెంట్లో ఎవ్రీ వన్ కామ్గా చూస్తారు. సైలెన్స్, పిన్ డ్రాప్ సైలెన్స్ అయితే ఉంటుంది. జస్ట్ ఆ మ్యూజిక్ అండ్ ఫైర్ వర్క్స్ని అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఫోన్స్ పక్కన పెట్టి జస్ట్ స్కైని చూస్తే ఆ ఫీలింగే వేరు. ఈ ఫైర్ వర్క్స్ చూస్తుంటే టైం స్లోగా అవుతున్నట్టు అనిపిస్తుంది. లిటరలీ నాకు ఇంకో షో చూస్తుంటే బాగుంది అనిపించింది. అంత పర్సనల్గా అంత హార్ట్ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ పర్ఫామ్ చేసే వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ లెవెల్ ఛాంపియన్స్ అక్రాస్ ది గ్లోబ్ వచ్చి పర్ఫామ్ చేస్తారు. సో దే ఆర్ వెల్ ట్రైన్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. ఫుకాక్ వస్తే మాత్రం ఈ ప్లేస్ మిస్ అవ్వకండి, చాలా స్పెషల్ ప్లేస్ ఇది. నెక్స్ట్ డే వచ్చేసి మేము విన్ వండర్స్కి వచ్చేసాం. అదొక జస్ట్ థీమ్ పార్క్ అనుకోవచ్చు, కానీ లోపలికి వెళ్ళగానే ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వచ్చినట్టు ఉంటుంది. మనం చైల్డ్హుడ్లో కార్టూన్స్లో చూసుంటాం కదా, డిస్నీ ల్యాండ్స్, అలాంటి ప్లేస్ అనమాట. బ్రైట్ కలర్స్, బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అండ్ హ్యాపీ వైబ్స్ ఎవ్రీవేర్. సో ఇక్కడ ఆర్కిటెక్చర్ చూస్తే చాలా బాగుంటుంది, బాగా యాస్థెటిక్గా అనిపిస్తుంది. లిటరల్గా నాకు ఇదైతే ఎస్పెషల్గా నాకు ఇది డ్రీమ్ ప్లేస్. సో వచ్చినందుకు ఫుల్ఫిల్ అయింది. ఈ ప్లేస్ కిడ్స్కి అయితే మాత్రం ప్యారడైజ్లా ఉంటుంది. బట్ అడల్ట్స్కి కూడా చాలా ఫన్ ఉంటుంది. నోస్టాలజిక్ ఫీలింగ్ అంతా వచ్చేస్తుంది. మనం స్లోగా వాక్ చేస్తూ సరౌండింగ్స్ని ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుంది.
ఇక్కడ డిఫరెంట్ జోన్స్ అయితే ఉంటాయి, కొన్ని అడ్వెంచర్స్ ఉంటాయి, కొన్ని అయితే ఫ్యాంటసీ స్టోరీస్ కోసం అనమాట. అన్నీ అలా డిజైన్ చేశారు. ఒక్కొక్కటి ఒక్కొక్క చిన్న చిన్న ఎపిసోడ్స్లో అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. మరికొన్ని జస్ట్ రిలాక్స్ అయ్యి ఫొటోస్ తీసుకోవడానికి ఆ బ్యూటీ కూడా ఉంటుందన్నమాట. విన్ వండర్స్లో ఉన్న బెస్ట్ హైలైట్లో ఒకటి ఈ విన్ వండర్స్ ఎక్వేరియం. సో ఇన్సైడ్కి ఎంటర్ అవ్వగానే ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వచ్చినట్టయితే అనిపిస్తుంది. బ్లూ లైట్, కామ్ మ్యూజిక్ అండ్ వాటర్లో స్లోగా మూవ్ అయ్యే ఫిషెస్, చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఇది. ఈ ఎక్వేరియం చాలా పెద్దగా ఉంటుంది అండ్ ప్రతి సెక్షన్లో డిఫరెంట్ మెరైన్ లైఫ్ అయితే కనిపిస్తుంది. కలర్ఫుల్ ఫిషెస్, స్టింగ్ రేస్, షార్క్స్ అన్నీ గ్లాస్ వాల్ దగ్గర చాలా క్లోజ్గా చూడొచ్చు. లిటిల్గా 3Dలా ఉంటుంది. మనం టచ్ చేస్తే అవి మూవ్ అవుతాయి కూడా. లైక్ ఆ గ్లాస్కి అవి రియాక్ట్ అవుతాయి. గ్లాస్ మీద మనం హ్యాండ్ పెట్టగానే అవి రియాక్ట్ అవుతాయి. ఎస్పెషల్లీ ఈ టనల్ వాక్ చేస్తే చాలా స్పెషల్. మనం నడుస్తుంటే ఫిషెస్ అన్నీ మన పైన మన పక్కన స్విమ్ చేస్తూ ఉన్నట్టయితే అనిపిస్తాయి. టైం కొన్ని సెకండ్స్కి ఆగిపోయినట్టయితే అనిపిస్తుంది. కిడ్స్కి ఇది వండర్లా ఉంటుంది. అడల్ట్స్కి అయితే మాత్రం స్ట్రెస్ ఫ్రీ కామింగ్ ఎక్స్పీరియన్స్. వన్స్ ఇన్ ఎ వైల్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ని అయితే ఖచ్చితంగా ఫేస్ చేయాలి. ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నది అయితే బిగ్ వీల్. ఇదైతే స్లోగా పైకి వెళ్తుంటే విన్ వండర్స్ వ్యూ మొత్తం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. బ్రీజ్, లైట్స్ అండ్ కామ్ మూమెంట్, పర్ఫెక్ట్ ఎండింగ్. ఇది జస్ట్ జూ కాదు. ఈ సఫారీలో యానిమల్స్ అన్ని ఫ్రీగా మూవ్ అవుతాయి అండ్ మనం వెహికల్స్ నుంచి చూసి ఎంజాయ్ చేస్తాం. ఫారెస్ట్ మధ్య స్లోగా ట్రావెల్ చేస్తూ ఎలిఫెంట్స్, జిరాఫ్స్, జీబ్రాస్ అండ్ డీర్ని చాలా క్లోజ్గా చూడొచ్చు. చూడడానికి న్యాచురల్గా, పీస్ఫుల్గా మన మధ్యనే యానిమల్స్ తిరుగుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే లైన్ని చూడగానే అసలు పక్కనే ఉన్నట్టు అనిపించింది. టచ్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం నేను లైన్ ఇంత దగ్గర నుంచి చూడడం. ఇంకా అక్కడ జనాలు ఎక్సైట్మెంట్, కేకలకైతే ఇంకా మరి ఆ థ్రిల్లింగ్ అట్మాస్ఫియర్ అంటే వేరు కదా. బై ది వే, నా స్టే కూడా మీకు చూపించలేదు కదా. ఇది వచ్చేసి ద షెల్స్ రిసార్ట్ అండ్ స్పా. సో ఇదైతే మన బీచ్ వ్యూ రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. పర్ఫెక్ట్ ఫర్ అవర్ హాలిడే స్పాట్ అనమాట. ఈ రూమ్లో ఎంటర్ అవ్వగానే వైడ్ స్పేస్ అండ్ కామ్ డిజైన్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. బీచ్ సైడ్ లొకేషన్ వల్లనే ప్రైవేట్ బాల్కనీ నుంచి క్లియర్ ఓషన్ వ్యూస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఆ బీచ్ వేవ్స్ని ఎంజాయ్ చేస్తూ అలా గ్రీన్ టీ సిప్ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటే ఆ ఫీల్ వేర్ అనమాట. సన్లైట్ సీ మీద రిఫ్లెక్ట్ అవుతూ చాలా రిలాక్సింగ్గా అనిపించింది. మనం బెడ్ మీద అక్కడ లేవగానే ఎదురుగానే మనకి బీచ్ కనిపిస్తుంది. సో ఆ బీచ్ వ్యూ అనేది వాళ్ళు చాలా బాగా ఆ రూమ్ని డిజైన్ చేశారు. బెడ్ ఏరియా అంటే పర్ఫెక్ట్ కంఫర్ట్, సాఫ్ట్ కలర్స్ అండ్ నీట్ అరేంజ్మెంట్తో లాంగ్ ట్రావెల్స్ తర్వాత ఒక రెస్ట్కి మంచి ఐడియల్ ప్లేస్. రూమ్లో ఓవర్ సైజ్డ్ బాత్ టబ్, ఒక జకూజీ లైక్ వైబ్ అయితే వస్తుంది. స్లో వాటర్ బబుల్స్ అండ్ వార్మ్ సోక్ అంటే కంప్లీట్ రిలాక్సేషన్ కదా మనకి. ఇదే కదా మనకు కావాల్సింది పర్ఫెక్ట్ హాలిడే స్పాట్ అంటే. ఈ స్టేని ప్లాన్ చేసింది గ్లోబ్ ట్రాటర్స్ ట్రావెల్స్. సో గ్రేట్ చాయిస్ ఫర్ బీచ్ కంఫర్ట్ అండ్ లగ్జరీ బ్యాలెన్స్. ఓవరాల్గా కామ్ బీచ్ వ్యూ, జకూజీ బాత్ టబ్ అండ్ కోజీ రూమ్ లేఅవుట్ అయితే ఉంటుంది. పర్ఫెక్ట్ ఫర్ ఏ పీస్ఫుల్ ఫుకాక్ స్టే. ఇక్కడ రిసార్ట్లో అవుట్డోర్ పూల్ బిగ్ అండ్ బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది. సో సమ్టైమ్స్ ఫ్రమ్ రూమ్ బాల్కనీ యూ కెన్ ఈవెన్ సీ ద పూల్ అండ్ సీమర్జ్ లుక్, ఆల్మోస్ట్ లైక్ ఇన్ఫినిటీ పూల్ వైబ్స్ విత్ ఓషన్ బ్యాక్ డ్రాప్. సో ఎగ్జాక్ట్గా మేము ప్లాన్ చేసుకున్న డే కూడా మహన్య బర్త్డే అనమాట. సో షీ ఎంజాయ్డ్ అలాట్. స్విమ్మింగ్ పూల్లో కొంచెంసేపు ఎంజాయ్ చేసి అండ్ దెన్ వీ కేమ్ బ్యాక్ టు ద రూమ్. సో ఇక్కడితో అయితే నేను ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా నా హోచిమిన్ సిటీ వ్లాగ్ మిస్ అయితే నేను ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను, అది కూడా ఒకసారి వాచ్ చేసేయండి ఒక 10 minutes టైం తీసుకొని. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ టు ఆల్ ఆఫ్ యువర్ కామెంట్స్. అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా కావాలి అంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను పర్సనల్గా కూడా మాట్లాడతాను. బాయ్.